గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ ఇంద్రజ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం అమలు చేస్తోంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తిని గుంటూరు జిల్లా వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. 40% అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన ఆర్థో, మూగ, చెవిటి, అంధులు, మరుగుజ్జులు, కుష్టు, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలసేమియా తదితర 21 రకాల వ్యాధులు కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి ఆకుల ప్రసాద్ ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్. చెప్పండి, సీఎం చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని అమలు చేసే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? ఎస్ ప్రసాద్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ ప్రసాద్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం అమలు చేస్తోంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తిని గుంటూరు జిల్లా వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. 40% అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన మూగ, చెవిటి అంధులు, మరుగుజ్జులు, కుష్టు, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలసేమియా తదితర 21 రకాల వ్యాధులు కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చు. ఇదే అంశం గురించి గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్, చెప్పండి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభం కానున్న దివ్యాంగ శక్తి పథకం ముఖ్య లక్ష్యాలు ఏమిటి? ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్ను రెట్టింపు చేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు కిందటేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులందరికీ కూడా సీఎం చంద్రబాబు మాట ఇచ్చారు. ఏదైతే మహిళల 360 పథకాన్ని అమలు చేస్తున్నారో అదే పథకాన్ని దివ్యాంగులందరికీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఈ రోజు అయితే మంగళగిరి వేదికగా ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారు. దివ్యాంగ శక్తిగా ఈ పథకానికి పేరు పెట్టారు. అంటే దివ్యాంగుల నుంచి బస్సుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏదైతే 360కి ఉపయోగిస్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో 5 రకాల బస్సులు, అదే బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఇక్కడ నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటి వరకు సిటీ బస్సుల్లో మాత్రమే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ఉండేది. మిగతా అన్ని బస్సుల్లో కూడా దివ్యాంగులు బస్ పాస్ తీసుకుంటే 50% టికెట్ చెల్లించి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా మొత్తం ఉచిత పథకం ఈ రోజు దివ్యాంగ శక్తి పేరుతో దివ్యాంగులందరికీ కూడా స్టేట్ వైడ్ ఫ్రీ బస్ ని ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలుగు వెలుగు, అల్ట్రా తెలుగు వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే దివ్యాంగులందరూ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరి వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే ఒకే బస్సులో 3 నేతలు కూడా మరికొంతమంది దివ్యాంగులు ఒక బస్సు ఇప్పుడే మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. మంగళగిరి బస్ మీదుగా నేరుగా ఉండవల్లి ఉంటుంది. అక్కడ దివ్యాంగులు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం చేస్తారు. సంబంధించి దివ్యాంగులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తం మీద దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం వరాలు కురిపిస్తుంది. అటు సంక్షేమ పథకాల కూడా దివ్యాంగమైన శ్రద్ధ వహిస్తూ ఇది పేదల ప్రభుత్వము, దివ్యాంగులు వెంట ఉండే ప్రభుత్వం అని కూడా ఈరోజు మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఈ పథకాన్ని మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నారని తెలియడంతో మొత్తం ఈ బస్ స్టాండ్, మంగళగిరి బస్ స్టాండ్ ఆవరణ కూడా పెద్ద ఎత్తున జనసందోహం పడింది. అటు సీఎం మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కూడా ప్రసాద్, ఈ పథకం గురించి ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఎవరితోనే మాట్లాడడానికి ప్రయత్నించారా? ఇక్కడ వచ్చిన దివ్యాంగులతో బైక్ టీవీ మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, గతంలో చాలా ఇబ్బందులు పడేది. దివ్యాంగులు అనగానే నార్మల్ గా పనులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి డబ్బులు కూడా పెద్దగా వచ్చిన పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా
ఆ ఉచిత బస్సు పథకం అటు మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ప్రభుత్వం తీసుకురావడంతో దివ్యాంగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినా అటు గవర్నమెంట్ ఇచ్చిన పింఛన్ తీసుకొని ఇటు ఫ్రీ బస్ ద్వారా రాష్ట్రం మొత్తం చుట్టేయచ్చు. ఇక్కడ నుంచి వేరే వాళ్ళపై ఆధారపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. రైట్ ప్రసాద్, ఈ పథకం కోసం ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది? రైట్, మొత్తం 12 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ఈ రోజు అమల్లోకి వచ్చే ఈ పథకం నుంచి 12 లక్షల మంది కూడా లబ్ధి పొందబోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పథకానికి సంబంధించి 207 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం కేటాయించింది. సో ఈ డబ్బుల ద్వారా ఎవరైతే దివ్యాంగులు బస్సుల్లో జర్నీ చేస్తారో ఈ డబ్బునంతా కూడా ప్రభుత్వమే పెన్షన్లతో పాటు ఫ్రీ బస్ కూడా దాదాపు 200 కోట్లు కేటాయించి ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఇంద్రజ. రైట్, మరి దివ్యాంగులకి వారి దైనందిన జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతున్న వాళ్ళు చెప్తున్నారు? గతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సినా కూడా ఛార్జీ కోసం ఎదుటి వాళ్ళపైన ఆధారపడాల్సి ఉండేది. ముఖ్యంగా ఒకవేళ బస్ పాస్ కోసం బస్ స్టాండ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. బస్ పాస్ ఉన్నా 50% ఛార్జీ వెళ్ళాలి. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే 50% ఛార్జీ కట్టాల్సి ఉండేది. మిగతా ఎక్స్ప్రెస్ కానీ మిగతా అన్ని బస్సులు కూడా వాళ్ళు ఫుల్ ఛార్జీ కట్టి వెళ్లాల్సిన పరిస్థితి. సో వాళ్ళకి సంపాదన పెద్దగా లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా ఛార్జీ కోసం అధిక డబ్బులు వెచ్చించాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ పథకం అందుబాటులోకి రావడంతో మొత్తం 5 బస్సుల్లో ఏకంగా 5 బస్సుల్లో ప్రభుత్వం ఇచ్చే బస్ పాస్ తో లేదంటే సదరం సర్టిఫికేట్ చూపించి స్టేట్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ఫ్రీగా జరిగే అవకాశం ప్రభుత్వం కల్పించేందుకు వాళ్ళు చాలా కృతజ్ఞతగా ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని కూడా చెప్తున్నారు. సో ఇక మీదగా ఇంట్లో వాళ్ళపైన కానీ ఎదుటి వాళ్ళపైన కానీ ఆధారపడకుండా ఫ్రీగా జర్నీ చేయొచ్చున్న గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, రోజుకు లేదా నెలకు ప్రయాణంపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి? అసలు ఏమైనా పరిమితులు ఉన్నాయా? పరిమితులు మొత్తం ఎన్నిసార్లైనా రోజుల్లో ప్రయాణించవచ్చు, ఏ టైంలో ప్రయాణించవచ్చు. ముఖ్యంగా 5 బస్సులు కానీ సిటీ ఆర్డినరీ కానీ అల్ట్రా తెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ అల్ట్రా ఎక్స్ప్రెస్ కానీ ఈ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఆ బస్సులు ఏ సమయాల్లో తిరిగినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. దీనికంటూ జిల్లా సరిహద్దులు కానీ ప్రాంత సరిహద్దులు కానీ ఏమి కూడా ప్రభుత్వం నిర్ణయించవచ్చు. సో స్టేట్ లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే 5 బస్సుల్లో మాత్రమే ఫ్రీ టికెట్ అనేది అందుబాటులో ఉంది. సో రిమైనింగ్ ఏవైతే అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయో వాటిలో ఎప్పటిలాగే బస్సు చెల్లించి వికలాంగులు ప్రయాణించాల్సి ఉంటుంది. రైట్ ప్రసాద్, చెప్పండి, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో అన్ని రూట్లో ఉచితం వర్తిస్తుందా? అన్ని రూట్లలో ఉచిత పథకం ఇది. ఏ రూట్ నుంచి ఏ రూట్ కైనా వెళ్ళొచ్చు. స్టేట్ లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకైనా, అది సిటీ అయినా రూరల్ ఏరియా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళే అవకాశం కల్పించారు. దీనికి ఎలాంటి పరిమితులు కూడా లేవు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.